హలో గైస్, గుడ్ మార్నింగ్. నేను మీ దేవి ప్రసాద్. వెల్కమ్ టు ఏఎస్టీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఎక్కడున్నామంటే ఇది డేట్ ఫుల్ లాగ్ అనమాట. ఇప్పుడు ఎక్కడున్నామంటే బెన్నీవర్స్లో ఉన్నామన్నమాట. బెన్నీవర్స్లో క్యారవాన్ పార్కింగ్ పిచ్లో ఉన్నాము. సో ఇప్పుడు మనం ఎక్కడ ట్రావెల్ అవుతామంటే డే 2లో ఫేమస్ అయిన హ్యారీ పాటర్ బ్రిడ్జ్కి వెళ్తానున్నాము. సో ఇంకా క్యారవాన్ పిచ్ గురించి చెప్పాలంటే వన్ ఆఫ్ ద బెస్ట్ పిచ్ అని చెప్పొచ్చు ఇక్కడ బెన్నీవర్స్లో. సో అన్ని ఫెసిలిటీస్ ఉంది ఇక్కడ, పిచ్కి వాటర్ ఫెసిలిటీ, అలాగే ఎలక్ట్రిసిటీ పవర్ ఫెసిలిటీ. సో మనం ట్రావెల్ అండ్ క్యారవాన్ వచ్చేసి అదనమాట. సో ఇప్పుడు ఇంకా క్విక్గా ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అది చేసుకునేసి ఇంకా ఇక్కడి నుంచి మనము ట్రావెల్ అవుతాం. సో అది ఇక్కడి నుంచి హ్యారీ పాటర్ బ్రిడ్జ్కి అరౌండ్ 2 to 3 hours జర్నీ ఉంది. సో ఇదనమాట ఇక్కడ పిచ్ ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ C31 అనేసి ఉంది. సో మనకి ఒక పిచ్, ఇది మొత్తం ఒక పిచ్ అనమాట అంటారనమాట. దీని మొత్తము ఒక క్యారవాన్కి ఇస్తారు. సో C31 వచ్చిన వాళ్ళు C31 ఇక్కడ పార్క్ చేసుకుంటారు. అంటే మనం బుక్ చేసుకున్నప్పుడు వాళ్ళు పంపిస్తారనమాట మనకి స్లాట్, అంటే ఏ పిచ్లో మీది పార్కింగ్ అనేసి. సో ఇక్కడ ఫెసిలిటీస్ ఏమేమంటే మనకి ఇక్కడ పవర్, వాళ్ళది క్యారవాన్కి పవర్ సాకెట్ అదంతా ఇక్కడే ఉంటుంది. అలాగే వాటర్ ప్రతి ఒక్కటి ఇక్కడే ఉంటుంది. అది వచ్చేసి వాటర్ది ఒకటి, పవర్ది ఒకటి సాకెట్. సో ఇది ప్రతి ఒక్క పిచ్ దగ్గర ఉంటుందన్నమాట. ఇది ఇంకోటి వచ్చేసి ఇదంతా వాష్రూమ్స్, మనం ఫ్రెష్ అవ్వడానికి మొత్తం ఇదంతా. సో ఇది చాలా పెద్దదన్నమాట. సో అరౌండ్ ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 50 to 70 పిక్చర్స్ ఉన్నాయన్నమాట. సో 50 to 70 క్యారవాన్స్ పార్క్ చేసుకోవచ్చు. ఇది చాలా పెద్దది. సో అది వచ్చేసి ఇంకా మనకి ఎంట్రన్స్, రిసెప్షన్ అది ఇది. సో దీని పేరు వచ్చేసి గ్లెన్నివిస్ క్యారవాన్ అండ్ క్యాంపెనింగ్ పార్క్ అనమాట. సో మీరు ఎవరైనా ఫోర్ట్ విలియం సైడ్ వస్తే క్యారవాన్ కానీ క్యాంపెనింగ్ చేయాలనుకుంటే ఈ ప్లేస్ ఖచ్చితంగా విజిట్ అవ్వండి. చాలా బాగుంది ఫెసిలిటీస్ అంతా. సో దీని లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. విజయనా, గుడ్ మార్నింగ్ అక్క. గుడ్ మార్నింగ్ అక్క. సోమలింగ్ రాజ్, బ్యాడ్ మార్నింగ్. వాడికి ఎక్కువ బ్రేక్ఫాస్ట్ పెట్టలేదు గాయ్స్, అందుకే బ్యాడ్ మార్నింగ్ అంటున్నాను. అదే ఎందుకు బ్రో అట్లా సీరియస్ పెట్టద్దు బ్రో. పాపం దోశ, ఇడ్లీ, సాంబార్ అడిగితే ఏం కాలేదు టమాటో రైస్ పెట్టాం, అందుకనే పాపం ఏడుస్తున్నాడు. ఏడవద్దు. గ్లెన్నివిస్ ట్రెక్కింగ్కి వెళ్తానమ్మా, లేదంటే ఎట్లా? ఇప్పుడు అది ట్రెక్కింగ్, అది రోప్ ఏమది రోప్ ప్యాన్, దాంట్లో వెళ్తాము ఇప్పుడు మనము. సో ఇప్పుడు రోప్ ప్యాన్లో నుంచి మనం పై దాకా వెళ్తాం అనుకుంటా, స్నో పాయింట్ దాకా. ఓకే, స్నో ఉందారా పోనీ? ఎక్కడ? ఓ అంటే మరీ అంతేం లేదులే కానీ. ఓకే, బట్ పైన వ్యూ బాగుంటుందేమో, నెక్స్ట్ లెవెల్ ఉంటుందేమో వ్యూ అయితే. ఎట్లుంది ఇప్పుడు దాకా ట్రిప్ ఎక్స్పీరియన్స్? పైకి వెళ్ళలేదన్నమాట, ఎందుకంటే పైన స్నో అంత ఏం ఎఫెక్ట్ లేదు అనేసి చెప్పారు కింద టికెట్స్ ఇచ్చేవాళ్ళే. సో ఒక్కొక్కరు 28 pounds పెట్టి పైకి వెళ్ళి స్నో లేకుండా అంటే ఇంకా వర్త్ కాదనిపించి ఇంక మేము వెళ్ళలేదు. ఇప్పుడే హ్యారీ పాటర్ బ్రిడ్జ్ దగ్గరికి వచ్చామన్నమాట. ఎక్కడి నుంచి స్టార్టింగ్, ఎక్కడి నుంచి నవీన్ వచ్చింది మనం పొద్దున? గ్లెన్నివిస్ నుంచి హ్యారీ పాటర్ బ్రిడ్జ్కి ఇప్పుడే రీచ్ అయ్యాము. సో ఇదే హ్యారీ పాటర్ బ్రిడ్జ్. దగ్గరికి వెళ్తాం కదా, సో దగ్గరికి వెళ్తాము, దాని దగ్గరికి మొత్తం చూపిస్తాను. అయితే ఈరోజు వెదర్ మరీ ఏమంత దారుణం ఏం లేదు. గుడ్, వెరీ గుడ్. నిజంగా బాగుంది లొకేషన్ అయితే. బ్రిడ్జ్ అనేది నేను నమ్మట్లేదు. ఇక్కడైనా విను తీసింది, నమ్మకాలు లేదా ఎందుకు విను. సో ఇప్పుడే హ్యారీ పాటర్ బ్రిడ్జ్ దగ్గరికి వచ్చాము. ఈ హ్యారీ పాటర్ బ్రిడ్జ్ సూపర్గా ఉంది చూడడానికి అయితే. బట్ మరి ఈరోజు ఏమంటే మా బ్యాడ్ లక్, కానీ ట్రైన్ లేదనమాట ఈ బ్రిడ్జ్ దగ్గర. అంటే ఈరోజు హ్యారీ పాటర్ బ్రిడ్జ్లో ట్రైన్ అవైలబిలిటీ లేదు. సో అదొక అదృష్టం అనమాట, మాకు బ్యాడ్ లక్ లేదనుకున్నా. ఎందుకంటే దాని బ్యాడ్ లక్ని అదృష్టంగా పోల్చుకోవాలి కదా. సో పొద్దున్న వెళ్ళిన చోట అయితే స్నో లేదు, అదొక అదృష్టము. చూడొచ్చు ఇప్పుడే దగ్గరికి వచ్చేసాము, బ్రిడ్జ్ దగ్గరికి. సో బ్రిడ్జ్ అయితే చాలా బాగుంది చూడడానికి దగ్గర నుంచి. సో ఇంకా మనం పైకి వెళ్ళొచ్చు అనమాట. సో ట్రెక్కింగ్ చేసుకుని వెళ్ళాలి. సో నేను వెళ్తాను, చూడొచ్చు వీడియోలో మీద.
నవీన్ ఇప్పుడే హరిపోటర్ బ్రిడ్జ్ చూసాము. మన అదృష్టం కొద్ది ట్రైన్ వచ్చింది ఈరోజు. ట్రైన్ లేదనుకుంటే ఎట్లా ఫీల్ అవుతున్నావు? ఫస్ట్ లేకపోతే ఫోటో అవునవును. యాక్చువల్లీ ఆయన కాల్ చేయకపోతే మనం ట్రైన్ చాలా మిస్ అయి ఉంటాం అనమాట. కాల్ చేసి ఇంకా ట్రైన్ వస్తుందని చెప్పినాకే మనం ఇంకా వీడియో తీసుకున్నాము. ఇంకా ఎట్లుంది ఎక్స్పీరియన్స్? ఎట్లుంది వ్యూ అంతా? బాగుందిరా, చాలా బాగుంది. ముందు ఫస్ట్ ప్రశాంతంగా. ఇప్పుడే హ్యారీ పాటర్ కంప్లీట్ చేసుకొని ఇప్పుడు మలైక్ అనే ప్లేస్కి వెళ్తున్నాం అనమాట. మధ్యలో అయితే నెక్స్ట్ లెవెల్ వ్యూ ఉందన్నమాట. వ్యూ చూడండి, అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది. అవసరం ఉంది వ్యూ అయితే. అసలు కొండలు, మధ్యలో వాటరు, ఆ తర్వాత ఒక రోడ్డు, బాబా నెక్స్ట్ లెవెల్ ఉంది. అక్కడ ఒక బ్రిడ్జ్ చూడొచ్చు మీరు. సో ఇప్పుడే మనం వ్యూ పాయింట్ చూసేసి ఇంకా మనం వెళ్తానది వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ మలైక్ అనమాట. మలైక్ వచ్చేసి ఇంకా వెళ్ళే దారి చూడండి, సూపర్ అంటే సూపర్ ఉంది అసలు వ్యూ మాత్రము. చాలా లైక్ హిల్ స్టేషన్స్ లాగా ఉంది రోడ్ అది. ఇంకోటి వ్యూ కూడా చాలా అంటే చాలా బాగుంది, మీరు చూడొచ్చు వీడియోస్లో. మనము మలైక్ అనే ప్లేస్ వచ్చాము. ఇది మనం హ్యారీ పాటర్ బ్రిడ్జ్ తర్వాత ఇక్కడికి వచ్చిందనమాట. సో ఈ ప్లేస్ ఏంటంటే ఒక బీచ్, యూకేలో ఫస్ట్ హార్బర్ బీచ్ ఇదే అనమాట. ప్లేస్ డీసెంట్గా ఉంది, వాటర్ ఏమంత ఎక్కువ లేదు ఫ్లో. సో బాగానే ఉంది ప్లేస్. బట్ సిటీ మాత్రం ఒకసారి చూస్తాను, లైక్ బాగుంటుందో లేదో, వెళ్తామో లేదో తెలీదు. సో టైం అదంతా చూసుకొని వెళ్తామంటే ఇంకా అక్కడికి వెళ్ళినాక ఇంకా వీడియో తీస్తాను అనమాట. వ్యూ అయితే బాగుంది, హౌసెస్ లైక్ బీచ్ ముందర అదంతా. సో చూసాం కదా ఇప్పుడు లొకేషన్. ఇప్పుడు మనం వెళ్తానది వచ్చేసి ఐల్ ఆఫ్ స్కై అనమాట. సో ఐల్ ఆఫ్ స్కై వెళ్ళే దారిలో కూడా చూడొచ్చు మీరు, చాలా చాలా అంటే చాలా బాగున్నాయి లొకేషన్స్. సో ఆ క్లౌడ్స్ కానీ రోడ్స్ పక్కలో రివరు అదంతా ఫామ్ అయితే చాలా బాగున్నాయి సీన్. చూడొచ్చు ఇప్పుడు ఆల్మోస్ట్ మనము మళ్ళీ బెన్నీవిస్ దగ్గరికి వచ్చేసాము. సో ఐల్ ఆఫ్ స్కైకి వెళ్ళడానికి మళ్ళీ బెన్నీవిస్ పైన వెళ్ళాలన్నమాట. సో ఇక్కడ నుంచి రోడ్ల నుంచి చూడండి బెన్నీవిస్ పైన స్నో ఎంత బాగుందో అంటే, మరీ అంత ఓవర్ లేదు కానీ అంటే చూడడానికి బాగుంది. ఆ క్లౌడ్స్కి స్నో మొత్తము అసలు లుక్ అయితే చాలా బాగుంది అసలు. సో నేను చూడొచ్చు, మీకు చూపిస్తాను అది మొత్తము. సో క్రేజీ అంటే క్రేజీ ఉన్నింది లొకేషన్, అంటే వ్యూ మాత్రం చూడడానికి. సో ఇది ఐల్ ఆఫ్ స్కైకి వెళ్ళే దారిలో అనమాట. ఇప్పుడే ఐల్ ఆఫ్ స్కైకి వచ్చాము. ఈరోజు నైట్ ఇక్కడ స్టే అవుతాం అనమాట క్యారావాన్లో. రేపు వచ్చేసి ఫెరీపూల్ ట్రావెల్ అవుతామన్నాం. సో వీరికి క్యారావాన్ స్టే వచ్చేసి ఏమంత బాగాలేదు. సో క్వైట్ డీసెంట్గా ఉంది. సో అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. చిన్న ప్లేస్ ఇది. నిన్నటైతే సూపర్ ఉంది. సో ఇంకా వెళ్ళితే రెస్ట్ తీసుకొని ఇంకా కాసేపు పడుకునేసి ఇంకా రేపు ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవ్వాలా. అదే చెప్పాను కదా ఫెరీపూల్కి. సో రేపు డే 3 అనమాట మాది. రేపు ఈరోజు పర్లేదు బాగుంది డే, అంటే కొన్ని ప్లేసెస్ అంతా విజిట్ అయ్యామన్నమాట. సో రేపు అయితే ఇంక బాగుంటుంది, ఎందుకంటే ఫెరీపూల్ అనేది బాగుంటుంది. ఇంకోటి ఏమంటే ఐల్ ఆఫ్ స్కై వచ్చి సపరేట్ ఒక ఐలాండ్ అనమాట. సో చాలా ప్లేసెస్ ఉంటుంది అనమాట ఇక్కడ ఎక్స్ప్లోర్ చేయడానికి. సో రేపు వీడియోలో చెప్తాను ఇంకా ఎట్లా ఉంది ఏమి అనేసి.